మహిళా సాధికారత దిశగా మహిళలకు 33% ప్రాధాన్యత కల్పిస్తున్న తెలుగుదేశం పార్టీ నిర్ణయం అభినందనీయమని పనకబాక లక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మరింత ప్రాధాన్యత కల్పించేందుకు టీడీపీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశ రాజకీయాల్లో ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పార్టీ నిర్మాణం నుంచి కీలక పదవుల వరకు మహిళలకు సముచిత స్థానం కల్పించడం మహిళా శక్తిని ప్రోత్సహించే కీలక అడుగుగా అభివర్ణించారు. నిన్న జరిగినటువంటి మహానాడులో మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. మహిళా రిజర్వేషన్లు చట్టసభల్లో అమలు చేసినా చేయకపోయినా మన రాజకీయ పార్టీలో దాన్ని మేము 33% అమలు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఒట్టి పేపర్లకే ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో పెట్టిన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పని గర్వంగా చెప్తున్నాను. ఈ రోజున ఈ 33% రిజర్వేషన్లు ప్రవేశపెట్టినందుకు వారికి మహిళలందరి తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళా పక్షపాత పార్టీ, మహిళల కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళా సాధికారత తీసుకురావాలని చెప్పిన ఒక ముఖ్య ఉద్దేశం. ఈ రోజున మహిళల్ని అనేక విధాలుగా ఎంకరేజ్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఆర్థిక స్వావలంబనం కల్పించాలని దిశగా ఈ రోజున దాదాపుగా 12 లక్షల మంది డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేస్తూ దాదాపుగా 1.12 కోట్ల మంది మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పిస్తున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి మహానాడులో మా జాతీయ అధ్యక్షుడు నారా